ఆల్ రమ్ క్యాప్టెన్ మార్గన్ చాలా ఫేమస్. సో క్యాప్టెన్ మార్గన్ చాలా ఫేమస్ ఇక్కడ. సో క్యాప్టెన్ మార్గన్, బక్కాడి. సో ఇప్పుడే కాస్ట్కాకి అయితే వచ్చాము. ఇక్కడ 85 ఇంచెస్ టీవీ అయితే పెట్టారు. ఎంత ఉందో ఎట్లా ఉందో చూపిస్తాను. చూస్తారు కదా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇవాళ ఫ్రైడే, ఇండియా నుంచి వచ్చి కరెక్ట్గా 5 days అవుతుంది. లాస్ట్ సండే అయితే వచ్చాను. లాస్ట్ సండే వచ్చి మండే నుంచి ఫ్రైడే దాకా కంప్లీట్ వర్క్ అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 weeks ఏమంటే హాలిడేస్లో ఉన్నాను కదా. సో ఈమెయిల్స్, దాని తర్వాత అర్జెంట్ వర్క్ ఇవన్నీ చేసి అసలుకి టైమే లేకుండే. అండ్ మోరోవర్ ఇండియా నుంచి వచ్చాను కదా. సో చాలా అన్ఈజీ ఫీలింగ్గా ఉంది. అంటే ఒక 4 గోడ మధ్యనే ఉన్నట్టు ఒక ఫీలింగ్ అయితే ఉంది. సో లాగౌట్ అవ్వగానే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చాలా అన్ఈజీగా ఉంది, బయటికి వెళ్దామని చెప్పి అడిగితే, సో వాళ్ళు ఏమంటే బౌలింగ్కి వెళ్దామని చెప్పి అన్నారు. సో ఇప్పుడైతే నేను బయలుదేరాను. టైం ప్రస్తుతానికి 9:15 అవుతుంది. 10 o'clock అయితే స్లాట్ బుక్ చేసుకున్నాను. 10 o'clock నుంచి 11 o'clock వరకే స్లాట్. దాని తర్వాత ఇంకా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అక్కడ, ఎందుకంటే అంటిల్ 3 o'clock వరకు ఉంటుంది అనుకుంటా అది. సో అదే అనమాట. చాలా ఇంతకుముందు కూడా నేను ఇండియాకి వెళ్ళాను, కానీ మరి ఇంత లోన్లీ అయితే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను జనరల్గా ఇండియాకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోతాను, దాని తర్వాత పార్టీస్కి వెళ్ళి అది ఇది అని చెప్పి పెద్దగా ఏం అనిపించదు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు. కానీ ఈసారి అయితే నేను కంప్లీట్లీ ఎవరిని కలవలేదు. మోస్ట్లీ మా మమ్మీతోనే ఆల్మోస్ట్ ఒక 25 days మా మమ్మీతోనే స్పెండ్ చేశాను. సో అందువల్ల ఏంటో కానీ కొంచెం మూడ్ స్వింగ్స్ అయితే అలా ఉంది. సో మీరు కూడా ఇండియాకి వెళ్ళొచ్చుంటే, యూకేలో ఎన్ని సంవత్సరాలు ఉండి ఇండియాకి వెళ్ళొచ్చుంటే మీకు కూడా ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సో ఇప్పుడైతే నేను బయలుదేరాను, టైం అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 30 minutes డ్రైవ్. సో ఇదే అది ఎయిర్పోర్ట్ బౌలింగ్ అంట. సో చెప్పాను కదా ఇందాక. సో మనకి రో నెంబర్ 19 అయితే ఇచ్చారా. సో అన్న పేరు వేస్తున్నాడు, కిరణ్, చంద్ర, శ్రీ, సాయితి, తిరుపతి. ఎవడు ఫస్ట్? కిరణ్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ అన్న. సో చిన్నపిల్లలకైతే సైడ్ నుంచి 2 గార్డ్స్ లాగా వచ్చేస్తుంది. సో మనం ఏజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే నంబర్ ఆఫ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చిన్నపిల్లలకి ఏజ్ అని చెప్తాం కదా. సో అట్లా ఏమంటే, సో ఇట్లా ఉంది కదా, అట్లా రోల్ చేసేస్తారు. 2 సైడ్ నుంచి ఏమంటే గార్డ్స్ ఉంటుంది. సో అట్లా ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి. చందవన స్ట్రైకా ఆ కెమెరాకి ఫేవర్ చేసుకో. చేతిలో పవర్ ఎక్కువైంది అన్నకి.
సో ఇక్కడైతే కంప్లీట్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మంచిగా హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు. అండ్ దెన్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో ఫుడ్ కోర్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో బౌలింగ్ కాకుండా ఇంకా చాలా గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక చూపిస్తాను, చిన్నపిల్లలకి అందరికీ చాలా గేమ్స్ ఉన్నాయి. సో ఆట అయితే ఆడే అయిపోయింది. 10కి వచ్చాము, ఇప్పుడు 11:40 అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళి బజ్జోని రేపు ఏమంటే మార్నింగ్ లేసి జిమ్కి వెళ్ళి కోర్ట్ కానీ, దాని తర్వాత బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ దాని టెన్నిస్ కోర్టు, దాని తర్వాత ఇండోర్ బ్యాడ్మింటన్, ఇండోర్ అన్ని స్పోర్ట్, ఇండోర్లో ఏమేమి స్పోర్ట్ ఉందో అన్నీ ఉంటాయి. సో బ్యాడ్మింటన్ అయితే అయిపోయింది. ఇప్పుడు కాస్కోకి వెళ్ళి కొంచెం కోకోనట్ వాటర్ అయితే తీసుకుందాం అని చెప్పి అనుకున్నా. ఒళ్ళు చాలా వేడి చేసింది కొంచెం. సో ఇప్పుడే కాస్కోకి అయితే వచ్చాము. ఇక్కడ 85 ఇంచెస్ టీవీ అయితే పెట్టారు. ఎంత ఉందో ఎట్లా ఉందో చూపిస్తాను. చూస్తారు కదా. సో ఇది 85, ఇది లేదు, ఇది 100 ఇంచెస్ టీవీ. సో ఇదేమంటే 85 ఇంచెస్ టీవీ. 1500 అంటే 1,50,000. మ్యాక్ బుక్ ఎంత, 45 ఇంచెస్ డిస్ప్లే, 256 GB SSD మెమరీ అండ్ 1 lakh అన్నమాట. చాలా బాగుంది. సో కాస్కోలో గోల్డ్ చాలా తక్కువ అంటారు. చాలామంది వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి కాస్కో గోల్డ్ అయితే కొనుక్కొని వెళ్తారు. అంటే బిస్కెట్స్ ఉంటుంది, నాట్ జ్యువెల్స్ లాగా ఉండదు, బిస్కెట్స్ లాగా ఉంటుంది అనమాట. సో గోల్డ్ బిస్కెట్స్ తీసుకొని మన ఇండియాకి వచ్చి చేసుకుంటారు. సో ఇట్లా గోల్డ్ బిస్కెట్స్ ఉంటుంది. ఇట్లా కొన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి. వైట్ గోల్డ్ అంటే ఇవన్నీ నాట్ ప్యూర్ గోల్డ్, వైట్ గోల్డ్. అనే వాళ్ళందరూ మోస్ట్లీ ఏమంటే హోల్సేలర్స్ ఉంటారు. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్కి విఐటీ ఉండదు, వ్యాట్ ఉండదు అనమాట. కొన్ని ప్రోడక్ట్స్కి వ్యాట్ ఉంటుంది. సో వ్యాట్ లేని ప్రోడక్ట్స్ అయితే తీసుకుంటారు. అండ్ అన్ని బల్క్ క్వాంటిటీ అయితే తీసుకుంటారు. సో అప్పుడే ఏమంటే బాగుంటుంది అని చెప్పి అంటే షాప్లో కొనే వాళ్ళందరూ. సో నేను అయితే ఈ చపాతీ తీసుకున్నాను. 8 చపాతీసు ఎంత, 3 pounds 3 pounds 4 packs మొత్తం ఆటాతోనే చేసింది. ఇది మైదా కాదు, మైదా అయితే తీసుకున్నాను నేను. కిరణ్ ఉంది, కిరణ్ సే హాయ్. హాయ్. కిరణ్ షాక్లో ఉంది, ఇంకా షాక్ నుంచి బయటికి రాలే. సో ఇవన్నీ పేస్ట్రీస్. కాస్కో ఫేమస్ ఫర్ హోల్సేల్ ప్రొడక్ట్స్. అంతేనా? అన్ని బల్క్లో దొరుకుతాయి. అండ్ రిటైలర్స్ ఎక్కువ షాప్ చేస్తారు ఇక్కడ. బిగ్ హౌస్ హోల్డ్స్ రిటైలర్స్. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు కాస్కోకి? నేను ఒక 3 years నుంచి అనుకుంటాను. నేను టిష్యూ రోల్స్ను ఆలివ్ ఆయిల్ తప్ప ఏం కొన్నా ఇక్కడ. అంతేనా? ఏం కొన్నా తొందర పాడితే నాకేంటి. కానీ
వాటర్ అవన్నీ కొనుక్కుంటారు కదా చాలా మంది, అంటే రిటైల్స్ వాటర్. మనకి ఫిల్టర్ వాటర్ కాబట్టి మేము కొనం, కానీ వాటర్ యూస్ఫుల్ లేదు. చాలా మంది వాటర్ కొంటారు. చాలా మంది కొంటారు ఇక్కడ, బాటిల్ వాటర్ తాగే వాళ్ళందరూ ఇక్కడ కొంటారు. అండ్ పెద్ద ఫ్యామిలీ నాలెడ్జ్ చికెన్, పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఏదైనా కానీ. మనకైతే వేస్ట్ కదా, మనకి వేస్ట్ అసలు. తీసుకెళ్ళి వాళ్ళేక చచ్చిపోవాలి వాటిని. అండ్ ఇప్పుడు యాపిల్స్ ఇవి కూడా బల్క్లో వస్తాయి, మనం తినేలోపే కులిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే. అప్పటికప్పుడు తినేసేయాలి, లేకపోతే వేస్ట్. ఏడ తింటాము. కానీ అన్నిటికీ వ్యాట్ ఉంటుంది కదా, వ్యాట్ కొన్నిటికి వ్యాట్ కొన్నిటి ఫుడ్ మీద కొన్నిటికి ఉండవు, నట్స్ మీద కూడా వ్యాట్ ఉండదు, ఫుడ్ మీద ఉండవు. ఓకే. సో వెజిటేబుల్స్ అయితే చూద్దాము. అత్తిపండు, ఫిగ్ది, మన ఊర్లో అత్తిపండు అంటారు కదా, ఫిగ్. బేబీ క్యారెట్స్, దాని తర్వాత కట్టెడ్ ఫ్రూట్స్. సో బెండకాయలు ఎంతది? ఇది 4.49 అంట. హాఫ్ కేజీ 500. ఫ్రెష్గా ఉన్నాయి, బయట ఇంత ఫ్రెష్గా దొరకవు. సో ఇది ఇండియన్, ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ప్రోడక్ట్ ఆఫ్ సౌత్ ఇక్కడే ఉంది, కానీ ఇక్కడే ఉంది, కానీ ప్రోడక్ట్ ఆఫ్ ఏం తెలియదు. కానీ చాలా ఫ్రెష్ ఉంది. కానీ ప్రైస్ ఎంత అంటే 450 రూపాయలు. ఎంత? అర కేజీ. మష్రూమ్స్, దాని తర్వాత ఎగ్ ప్లాంట్, బ్రోకలీ ఎంత? 3.49 బ్రోకలీ ఫ్రెష్. ఈ చిల్లీస్ చూసావా? అదే సలాడ్ బౌల్స్ తీసుకోవచ్చు. ఎంత? సలాడ్ బౌల్ కలిపి 4 pounds అంట. ఇవి కలిపి వేస్ట్, అంత ఉండదు. అది 1 ప్యాకే నార్మల్గా అయితే 1 pound అంతే. అది ఇదిగో ఇవన్నీ సలాడ్ ప్యాక్స్. నేను ఇండియాకు వచ్చే ముందు ఇవన్నీ ఎక్కువ తింటుండే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. కివీస్. సో కివీస్ అంతా, జుకీనీ, కివీ. ఇక్కడ చూసారా కోకోనట్, డ్రింక్ అండ్ ఈట్ అంట. ఆరిజిన్ 2.99 అంట. 300కి రెండు కోకోనట్ 300కి. థాయిలాండ్ కోకోనట్. ఇదేంటిది? ఇది పనసపండు కాదు, ఇది దురువన్ అంటారు కదా. ఇది థాయిలాండ్లో చాలా ఫేమస్ అనమాట ఇది. అవును, ఇది చాలా ఫేమస్ థాయిలాండ్లో. సో ఈ ఫ్రూట్ ఎంతకు తింటారో? 3700 అంట. ప్రైస్ ఎంత? 37 pounds, అంటే 3700. సో మీలో ఎవరైనా ఫ్రెండ్స్ థాయిలాండ్కి వెళ్ళి ఉంటే అక్కడ వాళ్ళు తినుంటారు. ఇది ఎందుకు తింటారు అని చెప్పి మీకు తెలుసుంటే నాకు కమెంట్స్లో అయితే పెట్టండి. వోడ్కా బాటిల్. వెరీ నైస్. ఎన్ని లీటర్స్ ఇది? 3 లీటర్స్. ఎంత? 10,000. అవును 10,000. అవును, స్కల్ బాటిల్. ఇదిగో కాక్టైల్, పెప్సీ కోలా కాక్టైల్. వోడ్కా 17 pounds. అబ్జల్యూట్ ఇక్కడ ఎంత? 1700 అబ్జల్యూట్. మంది అయితే కొంచెం చీప్గానే ఉంటుంది ఇక్కడ. సో జాక్ డానియల్ 20 pounds, అంటే 2000. 1 లీటర్ అదే. 1 లీటర్ ఉంది ఇక్కడ. సో మంత్ సెషన్ చూపిస్తాను. జాక్ డానియల్ లేదు, కింద ఉందా? ఎంత? 20 pounds. ఇది హనీ అనుకుంటా. అవును. విస్కీ గ్లెన్విట్ 21 ఉంది. గ్లెన్విట్. సో పార్టీస్కి అయితే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, కానీ ఇండియాకి వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ కాదు, ఎయిర్పోర్ట్లో అయితే ఇంకా చీప్ ఉంటుంది కంపేర్ టు జెంటిల్మ్యాన్ జాక్. ఇది కూడా బాగుంటుంది, జెంటిల్మ్యాన్ జాక్. ఇంకేమున్నాయి? ఫైర్ బాల్, రమ్, క్యాప్టెన్ మార్గన్ చాలా ఫేమస్.
సో క్యాప్టెన్ మార్గన్ చాలా ఫేమస్ ఇక్కడ. సో క్యాప్టెన్ మార్గన్, బక్కాడి, స్పైస్డ్ రమ్ ఇది. సో మెయిన్గా వచ్చింది ఈ కోకోనట్ వాటర్ కొనుక్కోవడానికి. సో 9 కంటైనర్స్ వస్తుంది, 9 లీటర్స్. ప్రైస్ ఏమంటే 14.99, 15 pounds ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ ఏమంటే ఫిట్నెస్కి సంబంధించింది, ఫిట్నెస్ అండ్ హెల్త్. సో గ్రానులా బార్స్, దాని తర్వాత ఇవన్నీ ఎనర్జీ డ్రింక్. సో ఇది క్రైటిన్, ఇది C4 ప్రీ వర్కౌట్, ఇదేమంటే ఆఫ్టర్ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ జ్యూస్, ప్రోటీన్ జ్యూస్ లాంటిది. సో UNS. ఓకే, నేనైతే కోకోనట్ వాటర్ తీసుకున్నాను, చపాతీ తీసుకున్నాను, అండ్ ఈ ఫిష్ ఆయిల్ అయితే తీసుకున్నాను. So the blogger is doing something in the car. Okay, ఆయన కోకోనట్ వాటర్ పెట్టుకుంటున్నాడు అనమాట. ఆల్రెడీ దీంట్లో అన్ని నీళ్ళు, పాలు అనేవి ఉన్నాయి. కూర్చోరా, మననెవరు రాపేది.